దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, అక్షర పరబ్రహ్మ యోగము అనే పేరు కలిగినటువంటి 8వ అధ్యాయంలో భగవంతుడు మొదటి 2 శ్లోకాల్లో అర్జునుడు వేసినటువంటి 7 అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పడం ప్రారంభిస్తాడు 3వ శ్లోకం దగ్గర నుంచి. అందులో మొట్టమొదట కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అంటూ ప్రారంభం చేస్తూనే తద్బ్రహ్మం అనగానేమి, అధ్యాత్మం అంటే ఏమి, కర్మ అనేదో నువ్వు చెప్పావే, అఖిలం కర్మ అనేదో చెప్పావే, ఈ కర్మ అంటే ఏమి, నాకు ఈ 3 విషయాలు చెప్పాల్సింది అని అడిగాడు ఆయన. దానికి సమాధానం చెప్పడం ప్రారంభిస్తాడు భగవంతుడు. ఏమని? మొట్టమొదట ఆత్మార్థి అన్నాం కదా, కైవల్యార్థి అని ఒకడిని మనం అనుకున్నాం. సుకృతులుగా ఉండేటువంటి 3లో ఆత్మని కోరుకునేవాడు, అంటే తననే తను తెలుసుకోవాలని కోరుకునేవాడు, వాడి పేరు కైవల్యార్థి లేదు ఆత్మార్థి. అతనికి తెలుసుకోవలసినవి, ప్రత్యేకంగా తెలుసుకోవలసినవి ఒక 3 ఉన్నాయి. 3 రకాల వాళ్ళు, అంటే ఐశ్వర్యార్థి మోక్షార్థి కూడా ఉంటారు. వీళ్ళ 3కి కూడా కామన్గా తెలుసుకోవాల్సినవి 2 అంశాలు ఉన్నాయి. వాటిని పక్కన పెడదాం. కానీ ఇతనికి మాత్రమే స్పెసిఫిక్గా తెలుసుకోవాల్సినటువంటి ఒక 3 అంశాలు ఉన్నాయి. అక్షరం బ్రహ్మ పరమం, పరంబ్రహ్మ అనేటటువంటిది అంటే ప్రకృతి సంబంధము లేకుండా విడిగా ఉన్నది అని అర్థం. తద్బ్రహ్మ అంటే ఏమిటని కదా మొట్టమొదటి ప్రశ్న వేశాడు. అంచేత అప్రసిద్ధమైన బ్రహ్మ, అది పరమైనది. దేనికంటే పరమైనది అంటే దానికంటే వేరైనది అని అర్థం. దేనికంటే పరమైనది అంటే ప్రకృతి కంటే వేరైనది, ప్రకృతి సంబంధం లేనిది అని అర్థం. ప్రకృతి సంబంధం లేనటువంటి ఆత్మస్వరూపము తద్బ్రహ్మ అని అంటాము అని చెప్పాడు మొట్టమొదట. రెండవది స్వభావ అధ్యాత్మముచ్యతే, కిమధ్యాత్మం అని ప్రశ్న అక్కడ. దానికి సమాధానం చెప్తున్నాడు. స్వభావ అధ్యాత్మముచ్యతే, స్వ తనని, భావ ఏదైనా పని చేయడానికి వీలుగా ఒక ఆకృతిలోకి తీసుకొచ్చి పెట్టేదేదో దాని పేరు స్వభావము అని అంటాము. వాడి స్వభావం ఇదండి, వీడి స్వభావం మంచిదండి, ఇంకో ఆయన స్వభావం ఇలా అండి అని అంటుంటారు. ఏమిటి అర్థం? ఆయన స్వభావం అండి, అబ్బా ఉత్త కర్కోటకుడు అండి.
అంటే కర్కోటకత్వం అంటే క్రూరత్వం అనేటటువంటి ఒక ప్రవృత్తిని ఆయనలో తెచ్చేట్టుగా ఆయన మీద ఆక్రమించుకుని ఉన్నటువంటి శరీరము, అది స్వభావం అంటే. అబ్బా ఆయనండి అబ్బా భలే గొప్ప ఉదారుడండి. మరి ఇప్పుడు ఆయన శరీరం కూడా ఈయన శరీరం లాంటిదే కదా. కానీ ఈయన చూసి అబ్బా ఏం ఉదారుడండి, ఈయన మంచి ఉదార స్వభావం అండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఎదటివాడి అవసరాన్ని చూసి వాడికి కావలసినవి అందివ్వగలిగే ప్రవృత్తిని వీళ్ళలోంచి పైకి తేగలిగేట్టుగా ఇతని చుట్టూ ఏర్పడ్డ శరీరము, అది వీని యొక్క స్వభావము. స్వభావము అంటే యాటిట్యూడ్ అని అంటారు జనరల్గా. కాదు, ఆ యాటిట్యూడ్కి ప్రోత్సాహాన్నిచ్చే పైనుండేటటువంటి ఆకృతి విశేషము శరీరము అని అర్థం. అది స్వభావం. ఒక్కొక్క వ్యక్తిదే ఒక్కొక్క స్వభావం. అంటే మరి శరీరాలు అందరివి కామన్ అయినప్పుడు వాళ్ళలో ఆ ప్రవృత్తి ఎందుకు రావట్లేదు? ఈ ప్రవృత్తి ఎందుకు వస్తుంది? ఇలాంటిది ఎందుకు రాకూడదు? అలాంటిది ఎందుకు రావాలి? అది ఆ శరీరపు విధానాన్ని బట్టి కదా వచ్చేది. శరీరం ఎలాంటిది ఉంటే దానికి సంబంధించినటువంటి రీతిలో ఆ వీళ్ళు ఉండేటువంటి ఆ జ్ఞానం, ఆ కర్మల్ని వాసనల్ని తీసుకుని వచ్చేటువంటి జ్ఞానం అట్లా వస్తుంది. దీనికి స్వభావము అని పేరు పెట్టారు. స్వభావ అంటే ఈ శరీరాల కింద ఏర్పడే ప్రకృతి ఉందే, దీనికి స్వభావము అని పేరు. దీన్నే అధ్యాత్మము అని అంటాము. స్వభావో అధ్యాత్మముచ్యతే. ఇక మూడవది భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. కర్మ అని అంటే ఇంతవరకు గడిచినటువంటి అధ్యాయాల్లో, అంటే సుమారు 6-7 అధ్యాయాల దాకా కర్మ కర్మ కర్మ, ప్రతి చోట కర్మను గురించిన ప్రస్తావన వస్తూనే ఉంది మనకి. శరీరధారణ జరగాలి ఒక జీవుడి కంటే చేయాల్సిన కర్మ ఏమి, అది ఎట్లా జరుగును? భూత భావ ఉద్భవ కర విసర్గ కర్మ సంజ్ఞిత. భూత అంటే పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహాలన్నీ, వీటి యొక్క భావము అంటే వీటికి ఆ ఆకారం. అందరికీ ఒకే రకమైన ఆకారం లేదు చూడండి. ఒకే తల్లికి పుట్టినటువంటి 2 పిల్లల్లో ఒక ఆకారం ఉండదు. కవలలుగా పుట్టేటటువంటి 2లో కూడా ఒక్కొక్కసారి ఆకారం ఉండదు. ఎక్కడో చిన్న తేడా ఉంటుంది. అది బాగా పరిశీలన చేసిన వాడికి తెలుస్తూ ఉంటుంది వాడికి, రైట్? లేకపోతే మనకు దూరంగా చూస్తే రెండో ఒక రకంగా కనిపిస్తాయి. తమాషా ఏంటంటే ఈ 100 దూడలు ఎగురుతున్నా తిరిగి తమ తల్లి దగ్గరికి వెళ్ళాలంటే దేని తల్లి దగ్గరికి అదే వెళుతుందండి, ఇంకొక తల్లి దగ్గరికి వెళ్ళదు. ఆ తల్లి కూడా ఇది తన దూడ అని గుర్తించి దాన్ని తన దగ్గరికి తీసుకుంటుంది తప్ప మరొకటి వస్తే మళ్ళీ తన దగ్గరికి రానివ్వదు. మనకి చూస్తే అన్నీ ఒక రకంగానే ఉంటాయి, కానీ దానికి అలా ఉండదు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతమైనటువంటి ఆ దేహ నిర్మాణం, ఆ దేహపు వ్యవస్థ, దాన్ని నడిపింపచేసేటటువంటి వ్యవస్థ ఎంత అద్భుతంగా ఏర్పడి ఉంటుందండి. అంటే దాన్ని అవి గుర్తించగలుగుతాయి కదా. ఇది భావం. భూతముల యొక్క భావము ఆయా దేహానికి మాత్రమే స్పెసిఫిక్గా ఉండేటటువంటి ఒక ఆకృతి విశేషం, దానికి ఉండేటువంటి గుణాలు. భూతభావ ఇవి దాంట్లో ఉద్భవకర, ఇవి ఆయా శరీరంలో పైకి రావాలి. దేని బట్టి వస్తాయి? అవి ప్రాచీనంగా ఉండేటటువంటి కర్మ వాసనల్ని బట్టి వస్తాయి. ఈ కర్మవాసనల్ని బట్టి ఆయా స్వభావాలతోటి ఆయా శరీరాలు స్పెసిఫిక్గా ఆయా జీవులకి ఏర్పడేటట్లుగా జరిగేటటువంటి విసర్గ, రేతోత్సర్జనము అని అంటారు. దీనికి కర్మ అని పేరు పెట్టాడు. మిగతా మామూలుగా శరీరాలు వచ్చిన తర్వాత వాడు చేసేటువంటి ఈ మనకి గతంలో 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వచన్ ప్రళపన్ విసుజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్, ఇవన్నీ కూడా కర్మలే. కలిగేటటువంటి దేహంలో ప్రతి కదలిక ఒక్కొక్క కర్మే అని కదా మనం గతంలో చెప్పుకున్నాం. మనం ప్రతి చర్య ఒక్కొక్క కర్మే, దానికంటూ ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అన్నప్పటికీ కూడా ఆయా రకమైనటువంటి దేహధారణ జరగాలి అంటే ముందు జరగాల్సినటువంటి ఆ రేతోత్సర్జనం అనే కర్మ జరిగితే అప్పుడు ఈ దేహాలు ఏర్పడతాయి. దేహాల్లో ఉండేటటువంటి ఆ స్వభావాలు పైకి రాగలుగుతాయి. దీనినే విశేషణములు లేకుండా కర్మ అంటే మనం చెప్పాల్సింది. ఇప్పుడు కలెక్టర్ అని అంటున్నాం కదా, ఒక పదం కలెక్టర్. ఈ కలెక్టర్ అనేటటువంటిది ముందర ఏ రకమైనటువంటి విశేషణము లేకుండా, అంటే ఉపపదం లేకుండా, ప్రిఫిక్స్ లేకుండా మనం చెబితే అది జిల్లా కలెక్టర్ గారికి చెందుతుంది. లేదు ఏదో టికెట్ కలెక్టరో, ఇంకోటి బిల్ కలెక్టరో, ఫ్రూట్ కలెక్టరో అని కనుక మనం చెప్పినట్టయితే ఆ ముందర ఫ్రూట్ లేదా వెజిటబుల్ లేకపోతే మరొకటి ఇలాంటిది ఏదైనా ఒకటి ముందర చేరినప్పుడు మాత్రమే దాని అర్థాన్ని అది మెల్లిగా సంకోచం చేసుకుని తందాక వచ్చి ఆగేటట్టు చేస్తుంది. కానీ అది కాకపోతే మిగతా అన్నీ ఆటోమేటిక్గా దాంట్లోకి అవన్నీ కూడా దాంట్లో చేరిపోతాయి. సో శాస్త్రము అని అంటాం. శాస్త్రం అంటే వేదమే, కానీ దానికి ఏదైనా ముందర ఒక ఉపపదం చేరిస్తే అప్పుడు ఆయా స్పెసిఫిక్ శాస్త్రాన్ని మాత్రం చెప్తుంది. అంటే దాని అర్థాన్ని అది మెల్లిగా సంకోచించుకుని ఒక దాని దాకా వచ్చి అక్కడే పరిమితం అయిపోతుంది. ఏదో వైమానిక శాస్త్రం అన్నాం అనుకోండి, అంటే విమానాల యొక్క నిర్మాణము, వాటి గతి ఆగతి, దీనికి సంబంధించినటువంటి వివరణ మాత్రమే అది తెలియచేస్తుంది. ముందర ఒక ఉపపదం చేర్చడంతో ఆ శబ్దానికి ఉండే శక్తిని అది క్రమంగా సంకోచింపచేసి దాని దాకా వచ్చి అక్కడ మాత్రమే ఆగిపోయేటట్టు చేసింది. మనం మామూలుగా జనరల్గా మనం చెప్పుకుంటాం. అలాగే రసాయన శాస్త్రం అందాం అనుకోండి, రసాయనాలకు సంబంధించిన వివరాలు మాత్రమే ఇవ్వగలిగేటట్లుగా ఉంటుంది శాస్త్రం అని దాంట్లో ఉన్నప్పటికీ కూడా పదాలు అనేటటువంటివి వాటికి ఉండేటటువంటి ఒక హద్దుని నియంత్రిస్తాయి. సో శాస్త్రం అనే దానికి ఈ ఉపపదం ఏం చేస్తుందంటే దాని దాకా పట్టుకొచ్చి ఆగుతుంది. లేదు, ఏ పదం లేదు, నేరుగా మొత్తం అనంత శబ్దరాశికి ఆధారంగా ఉండే వేదాన్ని చెప్తుంది. సమస్తమైన కర్మ, అఖిలం కర్మ తెలుసుకో అన్నాడు ఆయన. ఏమిటి అఖిలం కర్మ అంటే అని అడిగాడు ఆయన. దానికి సమాధానం విసర్గ కర్మ సంహిత. జీవుడు చేసేటటువంటి వాడి యొక్క శక్తిని విడుదల చేయుట అనేటటువంటి కర్మ ఏదుందో దానికే అఖిలం కర్మ అంటే అన్నిటికీ మూల కారణమైనటువంటి ప్రక్రియ. అది ఏం చేస్తుంది? భూతభావ ఉద్భవకర. ఇది ఈ కర్మ చేసేటటువంటి పని ఏమిటో చెప్తున్నాడే. సమస్త భూతములకి ఆయా ఆకారములు రావడంలో దానికి కారణమైనటువంటి ఒక దేహధారణ జరగడానికి ఇది కారణమవుతుంది. కనుక భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. దీన్నే కర్మ అనే పేరుతోటి మనం పిలుస్తాం సుమా. ఇది భగవంతుడు చెప్పినటువంటి మొట్టమొదట కైవల్యార్థికి కావాల్సినవి ఒక 3 విషయాలు చెప్పడం జరిగింది. సరే, ఇంతలో ఈ ఐశ్వర్యార్థి లేచాయండి. అవునోయ్, మరి మమ్మల్ని మర్చిపోయారు ఏమిటండి, మరి మాకు ఏం తెలుసుకోవాలి, మాకు కావాల్సిన వాటిని ఏ రకంగా వివరిస్తారో చెప్పండి. అగో చెప్తున్నాను దాని గురించి అన్నాడు ఆయన. 2వ శ్లోకంలో 4వ శ్లోకంలో దాని గురించి వివరణిస్తున్నాడు ఆయన. అధిభూతం క్షరోభావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞ అహమేవ అత్ర దేహే దేహభృతాహం వర. 4వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇందాక కైవల్యార్థి తెలుసుకోవాల్సిన 3 వివరణ చేశాడు దాంట్లో. ఇప్పుడు ఐశ్వర్యార్థి తెలుసుకోవాల్సినవి 2 అని చెప్పాడు ఆయన. ఏమేమిటవి?
అధిభూతం, అధిదైవతం. అధిదైవం రెండు తెలుసుకోవాలన్నాడు. ఏమిటవేవో చెప్పా చెప్తున్నాడు. అధిభూతం క్షరోభావ. క్షరోభావ మార్పు చెందుటే తనకి ఆకృతిగా కలిగినటువంటి, అదే తన ధర్మముగా, ధర్మం అంటే స్వభావం, అదే కలిగినటువంటి క్షరోభావ అధిభూతం. అది కలిగింది ఏది? ప్రకృతి. రూపు మార్పు చెందేదేది? ప్రకృతి. తత్వాలు మూడు అని మనం చెప్పుకున్నాం గతంలో: ప్రకృతి, జీవుడు, దేవుడు. ఇందులో దేవుడికి ఏదో ఒకళ్ళ ఆధీనంలో ఉంటూ రూపాలు మారే ప్రవృత్తి లేదండి. స్వభావం మారదు, రూపం మారదు. ఎవరి వల్ల? తన వల్ల కావాలంటే మారచ్చు, స్వేచ్ఛ చేత మారచ్చు. ఆయనకి రూపం మారచ్చు, గుణాలు మారచ్చు, స్వభావాలు మారచ్చు, ఏమైనా మార్చుకోవచ్చు. ఆయన తనకు కావాలనుకుని చేసుకునేటటువంటి ఒక కార్యం. ఇది వానికి విషయంలో. మరి జీవుడికి స్వరూపం మారదు, కానీ స్వభావం అయితే క్షరమైపోతుందండి. స్వభావం మారిపోతుంది. అంచేత జీవుడికి స్వభావం మారుతుంది, ఇది కర్మ వల్ల మారుతుంది. తన స్వేచ్ఛ చేత కూడా మారడానికి అవకాశం ఉంది. కానీ ప్రకృతికి తన స్వేచ్ఛ లేకుండా పరాధీనమై స్వరూపము మారుతుంది, స్వభావం కూడా మారుతుంది. కనుక క్షరము అంటే నశించడము అనేది. నశించడం అంటే మళ్ళీ మనకు తెలియాలి, కనిపించకుండా పోవడం కాదు. నశించడం అంటే మొదటి రూపం కనిపించకుండా పోవడం, మరొక రూపంలోకి మారడం అని అర్థం. ఈ క్షరోభావ అధిభూతం క్షరోభావ పురుషశ్చ అధిదైవతం. ఈ అధిభూతం, ఈ ప్రకృతి ఉందే, ఈ భూతాలకి సంబంధించినటువంటి ఇదంతా కూడా మార్పు చెందుతూ ఉండేటటువంటి రూపములు కలిగినది. మార్పు చెందుతూ ఉండేటటువంటి ఆకృతే తప్ప మారకుండా ఉండడం అనేటటువంటిది ప్రకృతికి ఉండనే ఉండదు. ఇది స్వేచ్ఛ చేత మారదు. పరాధీనమైన, జీవుడు అధీనమైన అయి ఉంటుంది, దేవుడు అధీనమైన అయి ఉంటుంది. కానీ తనకంటూ మాత్రం తను అలానే ఉంటుందంటే ఏకరూపంగా. ఏదైనా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించినప్పుడు మాత్రం దాని యొక్క మార్పు కలుగుతూ ఉంటుంది. దానికి ఆకారంలో మార్పు కలుగుతుంది, అనేక స్వభావంలో కూడా మార్పు. స్వరూప స్వభావాలు రెండూ మారుతూ ఉంటుంది ప్రకృతికి. అందుకోసం దానికి ఏం పేరు పెట్టారు? అధిభూతం క్షరోభావ పురుషశ్చ అధిదైవతం. పురుష అధిదైవతం అని వాడు తెలుసుకోవస్తుందని చెప్పాడు ఆయన. పురుషుడు అంటే శుద్ధ జీవుడు అని అర్థం. శుద్ధ జీవుడు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది, ఐశ్వర్యార్థి తెలుసుకోవాల్సింది చెప్తున్నాడు ఆయన. సంపదలు కోరుకున్న వాడి కోసం కదా ఇప్పుడు ఇవి రెండు చెప్తున్నాడు ఆయన. అధిభూతం అధిదైవతం ఇవి రెండు చెప్తున్నాడు ఆయన. అధిభూతం ప్రకృతికి సంబంధించి ప్యూర్గా ఎలా ఉంటుంది తెలుసుకో. అధిదైవతం దేవతలకి సంబంధించినటువంటి అతి ఉత్తమ స్థితి ఏమిటి తెలుసుకో. ఎందుకంటే ఇప్పుడు దేహధారుల్లో గొప్పవాళ్ళు దేవతలు. 4 రకాలు కదా దేహధారులు. 1 స్థావరాలు, 2 తిరియక్కులు, 3 మానవులు, 4 దేవతలు. ఈ 4 జీవుడు పొందేటటువంటి శరీరాలు. కర్మ కోసం, కర్మ అనుభవం కోసం లభించేటటువంటి శరీరాలు ఇవి. ఇలాంటి శరీరాల్లో అతి ఉత్తమ శరీరం ఏది? అతి ఉత్తమమైనటువంటి శరీరం ఏది? అది తెలుసుకుంటే వీడు అధిదైవత అని తెలుసుకున్నట్టు. అధిదైవతం ఏది అంటే పురుష అని చెప్పాడు. సాధారణంగా పురుష శబ్దం మనకి అనేక రకాలుగా వాడుతుంటుందండి మనకి శాస్త్రం. అదే మనకు కొంచెం రకరకాల కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. మామూలుగా పురుషుడు అంటే మగవాడు అని అర్థం.
కానీ ఒక్కొక్క చోట ఈ క్షరపురుష అక్షర పురుష అని చెప్పినప్పుడు అందులో మగ ఆడ అనేది ఏం లేదు. మగవాళ్ళు కూడా పురుషులే, ఆడవాళ్ళు కూడా పురుషులే. ఆడవాళ్ళు పురుషులు అంటారు ఏమిటండి? పురుష శబ్దానికి అర్థం వేరు. పురి సేతే ఇది పురుష అంటే ఒక దేహములో ఉండువాడు అని అర్థం. ఒక దేహములో ఉండువాడు, ఆ దేహములో ఉంటాడు కనుక వీడు పురుష అని. దీనికి నవద్వార పురం అని పేరు పెట్టాడు గతంలోనే. ఇందులో వీడు ఉంటాడు కనుక వీడిని పురుష అనొచ్చు. అది స్త్రీ అయినా కావచ్చు, మగవాడైనా కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళైనా కావచ్చు. ఎవరికైనా పురుష అనే పేరు, జంతువుకైనా పురుష అనే పేరు, చెట్లకైనా పురుష అనే పేరు. జీవుడికి ఒక దేహంలో ఉన్నంత వరకు వాడికి పురుష అనే పేరు. పురి ఎందు ఉంటున్నాడు అని అర్థం. కానీ ఇక్కడ పురుషశ్చ అధిదైవతం అనేది వాణ్ణి గురించి చెప్పట్లే, ఆర్ధన చెప్పట్లేదు. ఇది శరీరధారి అనే చెప్తున్నాడు. కానీ ఎట్లాంటి శరీరధారి? అధిదైవతం, దేవతగా మారిన వాళ్ళల్లో అతి ఉన్నత స్థానంలో ఉండేవాడు చతుర్ముఖ బ్రహ్మ. దేవతలందరిలోకి గొప్పవాడు, పైవాడు ఆయన. ఆయన కంటే కూడా ఉత్తమమైన, ఆయన కూడా కర్మబద్ధుడే అయి ఉంటాడు, కర్మాధీనం అయి ఉంటాడు ఆయన. అతని కంటే కూడా ఇంకా ఉన్నతంగా ఉత్తమంగా ఉండేటటువంటి దేహధారిగా ఎలా ఉంటాడో తెలిస్తే వీడికి అధిదైవతం తెలిసినట్లెక్క. అంటే వీడిని నేను అట్లా చేస్తా, శరీరాల్లో మంచి శరీరం వచ్చేట్టు చేస్తా, ఆత్మ శరీరంలో ఉండేటప్పుడు అనుభవించే అనుభవాల్లో మంచి అనుభవం పొందేటట్టు నేను చేస్తా. ఇవి రెండు నేను చేస్తా అని తెలుసుకుంటే వాడు అధిభూతం అధిదైవతం తెలుసుకున్నట్లు లెక్క. ఇంకా అంటే ఇప్పటికి వీడికి ఎన్ని తెలియాలి? 2. కామన్గా తెలియాల్సిన 2 కలిపితే 4. ఇందాక ఆత్మని గురించి చెప్పాడు ఆయన, 3 తెలుసుకోవాలి అని. ప్లస్ అధియజ్ఞాన్ని గురించి తెలుసుకో, అంతిమ స్మృతి గురించి తెలుసుకో 2. ప్లస్ 3, వాడు 5 విషయాలు తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు అందరూ కామన్గా తెలుసుకోవాల్సినటువంటి అధియజ్ఞము అంతిమ స్మృతి ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పవా బాబు? ఇప్పుడు ఏమిటో నువ్వు చెప్పావు, కానీ ఇంకా నాకేమిటో అంత స్పష్టంగా అయితే లేదు. అధిభూతాన్ని చెప్పాడైనా, అది దైవతాన్ని గురించి కూడా చెప్పాడు. కానీ అధిభూతం అంటే మనం ఏం చెప్పుకున్నాం? దేహాల్లో అతి ఉత్తమమైనటువంటి దేహం, అది కదా చెప్పింది. ఇది క్షరోభావ. అది దైవతం అంటే ఏం చెప్పుకున్నాం? జీవులలో అతి ఉత్తమ ఆనందాన్ని పొందేవాడు, దేవతలలో అతి ఉత్తమమైన ఆనందాన్ని పొందేవాడు. దేవతలలో కంటే అతి ఉత్తమమైన ఆనందాన్ని పొందేవాడు ఎవడో అలాంటి పురుషుడిని తెలుసుకోవడం అనేటటువంటిది అది దైవతము తెలుసుకోవడం అని అర్థం. ఇంకా అధియజ్ఞ అహమేవా, నేనే అధియజ్ఞాన్ని. అధియజ్ఞం అందరికీ తెలుసుకోవాలని చెప్పాడు కదా. అధియజ్ఞ అహమేవా, నేనే అధియజ్ఞాన్ని. ఎలా అవుతావా? అత్ర దేహే ఇక్కడ కనిపించేటటువంటి శరీరాల్లో అధియజ్ఞాన్ని నేను. అధియజ్ఞం అంటే యజ్ఞము వల్ల ఆరాధనలు అందుకునేవాడు అని అర్థం. మామూలుగా యజ్ఞాల వల్ల ఆరాధనలు అందుకునే వాళ్ళు ఎవరు అంటే, యజ్ఞాల్లో ఎవరెవరి పేర్లు వింటుంటామో వాళ్ళంతానండి. యజ్ఞాల్లో ఎవరి పేరు వింటాం అంటే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, కుబేరుడు, ఈశానుడు, నిరుతి, వీళ్ళందరి పేర్లు వినిపిస్తుంటాయండి. వీళ్ళంతా కూడా యజ్ఞ సంబంధులు. ఇలాంటి యజ్ఞ సంబంధుల కంటే కూడా ఇంకా గొప్పగా ఉండేటటువంటి దేహే, ఇంద్రాది దేహాల్లో ఉంటూ ఉండే నేను అధియజ్ఞము. అంటే నేను ఎట్లా అధియజ్ఞం అవుతాను అంటే వాళ్ళ శరీరాల్లో ఉంటూ, ఎవరి పేర్లైతే మీరు యజ్ఞంలో చెప్తున్నారో వారందరి వెనక ఉంటూ వాళ్ళని నడిపిస్తూ నేను ఉంటాను. చేత అధియజ్ఞాన్ని నేను యజ్ఞ ఆరాధ్యులైన వాళ్ళందరిలో ఉంటూ నేను నడిపిస్తాను కనుక కథం కహ 2 ప్రశ్నలు వేశాడు అక్కడ. ఎవడు, ఎలా అంటే నేనే
వాళ్ళల్లో ఉంటూ అని చెప్పాడు. అంచేత అత్ర దేహే అన్నాడు అక్కడ. అది తమాషా పదం ఆయన వాడింది. అత్ర దేహే, ఈ కనిపించే యజ్ఞ ఆరాధ్యులైన దేవతల్లో. దేహభృతాంవర అర్జున అని అర్థం. దేహభృతాంవర అంటే శరీరధారుల్లో కొంచెం నువ్వు బుద్ధిమంతుడివి. ఎందుకని? శరీరధారణ చేసినటువంటి మళ్ళాంటి వాళ్ళందరం కూడా రెంటికి లొంగి ఉంటాం. ఒకటి నిద్ర, రెండు ఆకలి. నిద్ర, ఆకలి, నిద్ర, బద్ధకం, వీటికి మనం లొంగి ఉంటాం. వాటికి లొంగని వాడివి. అంచేత దేహధారణ చేసిన దేహగతమైనటువంటి దోషాలకి లొంగని వాడివి కనుక దేహభృతాంబర అర్జున, ఇది నువ్వు తెలుసుకోవాల్సినవి అంటూ కామన్గా తెలుసుకోవాల్సినవి స్పెసిఫిక్గా నియతాత్మభిహి అని అడిగాడు ఇందాక. ఆ నియతాత్ములకి తెలుసుకోవాల్సినవి చెప్పినవి ఇంతవరకు 6 విషయాలు చెప్పాడు. ఇంకా ఒకటి మాత్రం చెప్పలేదు. ఏమిటది? అంత్యకాల స్మృతి. దాని గురించి చెప్పలేదు. అది చెబితే మొత్తం 7 విషయాలు చెప్పినట్టు అవుతుంది. అది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ.